హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి, చాలా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతకీ మేము ఎక్కడున్నామో తెలుసా? మలేషియాలో కోలాలంపూర్లో ఉన్నామండి. టైం వచ్చి మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఈరోజైతే ఎక్కడికి వెళ్ళలేదండి, చక్కగా రూమ్లోనే అలా ఉండి రిలాక్స్ అవుతున్నాము. నిన్నే వచ్చాం. నిన్న కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. ఈరోజు డే 2 ఇన్ మలేషియా అండి. సో చక్కగా రిచి క్రిసి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. రిచి స్నానం చేస్తున్నాడు, క్రిసి అయితే చూడండి ఒకసారి అలా వాడు అలా బెడ్ మీద ఉండి చక్కగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. షనా బాబు, షనా హాయ్ చెప్పమ్మా. షనా మొత్తం ఎక్విప్మెంట్ తెచ్చాడండి ఈసారి. ఇదిగోండి ల్యాప్టాప్, ఎందుకంటే తమ్నైల్స్ చేయాలి కదా, ఇప్పుడు 2 ఛానల్స్ కదా. సో మన తమ్నైల్స్ అన్నీ షనాయ్ చేస్తున్నాడు ప్రొఫెషనల్గా. సో ల్యాప్టాప్ ఇదిగోండి మొత్తం సరంజాం అంతా ఒక ఆఫీస్ టేబులే సెట్ చేసాడు ఇక్కడ. సో అలాగా డే 2 అయితే మేము స్టార్ట్ చేసామండి. సో ఒక్కసారి చూడండి, బ్యాక్గ్రౌండ్లో వ్యూ అయితే అదిరిపోయింది. ఇలా చక్కగా మేము వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇలా డే అయితే స్పెండ్ చేసాం. థర్డ్ టైం ఇన్ మలేషియా అండి. థర్డ్ టైం ఇన్ మలేషియా అండ్ చక్కగా రీలివింగ్ దీస్ మెమరీస్ అనమాట. లాస్ట్ ఇయర్ ఎలా అయితే మేము స్పెండ్ చేసామో అలాగే మళ్ళీ మేము చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజైతే మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి. ఎప్పుడు అనుకునేలాగే మా ట్రిప్ ఎంత ప్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నా కూడా చాలా గందరగోళంగా స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్ అండి. మెల్లిగా అన్నీ సర్దుకుంటున్నాయి అండ్ వీఆర్ ఆన్ ట్రాక్. అలాగే క్రిసిక్ కూడా మేము ట్రిప్ స్టార్ట్ చేయకముందు 2 days బిఫోర్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు వాడు కూడా కొంచెం అలా ఫీవర్ అది తగ్గి నార్మల్ అయ్యాడు. కొంచెం నీరసంగా ఉంది, బట్ హీఈస్ ఆల్సో ఆన్ ది ట్రాక్ నౌ. సో దాంతోపాటు నేను ఈరోజు మీకు ఆ గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో గుడ్ న్యూస్ ఏంటో మీకు తెలుసు, తమ్నైల్లో చూశారు. సో ఏంటి అంటే వీఆర్ 22,000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ నౌ. అలాగే ఇన్స్టాగ్రామ్లో 10,000+, అలాగే ఫేస్బుక్లో 5,000+. అంటే అన్ని మైల్ స్టోన్స్ రీచ్ అయ్యాము. అంటే 5, 10 ఈ జీరోలు ఉన్నది మైల్ స్టోన్ కదా. 20,000, 10,000, 5,000. సో అక్కడే అనుకున్నాము, అక్కడి నుంచే మేము చెప్పాలని. ఎందుకు అంటే ప్రత్యేకించి థ్యాంక్స్ చేయడానికి లేకపోతే థ్యాంక్స్ చెప్పడానికి ట్రావెల్ దాంట్లో అవ్వట్లేదండి. ఎందుకంటే చాలా టైం వీడియోస్ అయిపోతున్నాయి, ఇంకా ఇది కూడా మధ్యలో ఇంక్లూడ్ చేస్తే అవ్వదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండడానికి అవ్వదు. ఎందుకంటే 22,000 పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, బట్ ఆ 22,000 సబ్స్క్రైబర్స్ సాలిడ్ సబ్స్క్రైబర్స్ అండి. ఇంకెలా అంటే మమ్మల్ని ఏదన్నా మాట అంటే ఊరుకోరు. ఎందుకు ఊరుకోరు అంటే దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మేము ఎవరిని నెగిటివ్గా ఇంపాక్ట్ చేయము, చెడ్డ పనులు చేయము, లేకపోతే ఒక చెడ్డ మాట మా నోట్లోంచి రాదు, లేకపోతే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ రాదు. చక్కగా ఫ్యామిలీగా ఒక మంచి ఏమంటారు వాల్యూస్ ఎథిక్స్తో వీడియోస్ చేయడం కదా. సో మాలాగా ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాల్యూస్ కలిగిన వాళ్ళు మమ్మల్ని చాలా ఇష్టపడతారండి. కాబట్టి నిజంగా మేము చెత్త చేసిన వాళ్ళు అయితే మీరు గాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరన్నా ఒక మాట అంటే మాత్రం ఊరుకోవట్లేదు. మరి మిమ్మల్ని థ్యాంక్ చేయకుండా లేకపోతే మీకు థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాము? ఎందుకంటే యువర్ లవ్ అండ్ సపోర్ట్ మేడ్ us రీచ్ దిస్ మైల్స్టోన్, ఇక్కడ వరకు మేము రావడానికి. కాబట్టి అందుకనే అక్కడ అనుకున్నా అవ్వలేదు, బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తే ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయి కదండి. నేను మొన్నే ఒకటి చదివాను, ఒక ఆయన మున్నార్ ఎలా వెళ్ళాలి అని ఒక ఐటినరీ రాశారు. చాలా చక్కగా కవితలా రాశారనమాట. మున్నార్ చూడండి చాలా బాగుంటుంది. అయితే ఆయన చివరిలో రాసింది ఏంటి అంటే మున్నార్లో పందులు కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే అది మున్నార్ పంది కాబట్టి అని. నిజంగా యాక్చువల్గా రాశారండి, నిజమే. ఎందుకంటే లొకేషన్ బట్టి ఆ వస్తువుకి కానీ ఆ వ్యక్తికి కానీ అందం వస్తుంది, బ్యూటీ యాడ్ అవుతుంది. మన దగ్గర వీడియోలు తీయండి, హార్ష్ సన్లైట్ కదా, నాట్ డిగ్రేడింగ్. మీరు ఇంకొకలా అనుకోకండి, అంటే మన దగ్గర క్లైమేట్ వెదర్ చాలా హార్డ్ గా ఉంటది, హార్ష్ గా ఉంటది. వీడియో తీస్తే ఆరెంజ్ గా వచ్చేస్తాం మనం. కానీ ఇక్కడ ఏది చేసినా బ్యూటిఫుల్ గా ఉంటది, మంచి స్కైస్ వస్తాయి, కలర్స్. కాబట్టి ఇక్కడ నుంచి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటది. ఇంకోటి ఏంటి అంటే ఈ వీడియో 4Kలో చేస్తున్నామండి. అంటే నిన్నే రీచ్ అయ్యాము, నిన్నంతా చేయడానికి అవ్వలేదు. సో 4Kలో ట్రై చేద్దాము. షనా కూడా ఏం చెప్పాడంటే ఎప్పటికప్పుడు కంటెంట్ చేసేద్దామన్నా,
చేసేసి దాన్ని 4K కాబట్టి ఎక్కువ కాబట్టి వేరే దాంట్లో కాపీ చేసేసుకుందాం, అలా ట్రై చేద్దాం అన్నాడు. అందుకనే ఫస్ట్ వీడియో ఇన్ 4Kలో చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ఇట్స్ నాట్ బీన్ ఈజీ ఇంతవరకు వచ్చామనంటే. జోషి ముందు చెప్పినట్టు 22,000 పెద్ద ఏమి అనిపించకపోవచ్చు, బట్ మాకు దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ 1 year కంప్లీట్ జీరో అండి, కానీ ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదు, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఏంటి వ్యూస్ రావట్లేదు అని ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. ఒక్కొక్కసారి అనిపించేది ఏంటి మనకి అలా అవ్వట్లేదు, నేను ఎప్పుడైనా డిసప్పాయింట్ అయితే తను ఎంకరేజ్ చేయడం, లేకపోతే తను డిసప్పాయింట్ అయినప్పుడు నేను ఎంకరేజ్ చేయడం, అలా వి కెప్ట్ ఆన్ మూవింగ్. అలా వీడియోస్ చేస్తూ ఎప్పుడైతే కేరళ ట్రిప్ చేసి వచ్చామో అక్కడ మాకు రియల్ బూస్ట్ అయితే వచ్చిందండి. సో అక్కడ నుంచి కేరళ, మున్నార్ సిరీస్, తర్వాత సింగపూర్, తర్వాత మలేషియా, సో కంటిన్యూస్ గ్రోత్ చూస్తూనే వచ్చాం. ఆ తర్వాత రీసెంట్గా థాయిలాండ్, అండ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ మలేషియా సెకండ్ సిరీస్ అండి. సో జర్నీ అయితే అంత ఈజీ కాదు. వెన్ వీ లుక్ బ్యాక్ అప్పుడు చూసుకునేటప్పుడు అప్పుడు వ్యూస్ అయితే రోజు లెక్క పెట్టుకునే వాళ్ళమి, ఎన్ని వ్యూస్ వచ్చాయి. ఒక్క కమెంట్ వస్తే లైక్ చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించేది. అంటే ఎవరో మనం తెలీదు, కానీ వాళ్ళు మన వీడియో చూసి మనకి పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పుడు, కమెంట్ చేసినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించేది. బట్ ఇప్పుడు ఎంతమంది కమెంట్ చేస్తున్నారు అసలు. సో ఇప్పుడు ఏంటంటే మేము ఫ్లైట్ జర్నీ వైజాగ్ నుంచి మలేషియా వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిన మొదల నుంచి ఫ్లైట్ ఎక్కినంత వరకు అండి ఎవరో ఒకరు రావడం, మీరు అపరాజిత గారు కదండి, ఈయన రాలేదా అని. లేదండి, వెనకట్లో వస్తున్నారు, ఫ్లైట్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు. ఫ్లైట్లో అందరూ పడుకుని పోయినా కూడా జోషితో వచ్చి డీటెయిల్డ్గా ఒక అబ్బాయి అయితే అన్నీ కనుక్కొని వెళ్ళారండి. ఎలా వెళ్ళాలండి, ఎలా చేయాలి ట్రావెల్, ఇవన్నీ కనుక్కున్నారు. అంటే మా వీడియోస్ చూసి ప్లాన్ చేసుకున్న వాళ్ళే మాతో ఫ్లైట్లో మలేషియా వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఉన్నారు కొంతమంది. ఒక అబ్బాయి అయితే వాష్రూమ్ దగ్గర రిచ్ వాష్రూమ్ ఉంటే నేను గైడ్ చేయడానికి వెళ్తే తను చెప్తున్నారనమాట, అక్క మా మమ్మీ మీ వీడియోస్ చూసి అదే హోటల్ బుక్ చేయమనింది, సో మేము అదే హోటల్లో ఉంటున్నాం, 8 days ఉండను, మేము 10 days ఉంటున్నాం అదే హోటల్లో, మీట్ అవుదాం అయితే మనం అని చెప్పాను. సో సన్ అండ్ మదర్ వాళ్ళిద్దరూ వచ్చారనమాట. సో అలా వాళ్ళు ట్రావెల్కి అలా చేసి వస్తున్నాడు, మీ వీడియోస్ చూసి అలాగే మేము బుక్ చేసుకున్నాం అన్నటప్పుడు ఓకే వీఆర్ ఇన్స్పైరింగ్, మా వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి అని అనిపించింది. చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. ఇంకో మాట ఏంటి అంటే, లాస్ట్ టైం మేము మలేషియా ట్రిప్కి వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ 10,000 అండి. ఇప్పుడు డబల్ అయింది 1 yearలో. అంటే 1 yearలో ఇది తక్కువే ఒక రకంగా చెప్పాలి అంటే. స్లో ఎందుకంటే ఏదో వైరల్ కావడానికి ఏవో థంబ్నెయిల్స్ పెట్టి బ్యాంకాక్ వెళ్ళాము, బ్యాంకాక్ వీడియోలు వైరల్ చేయాలనుకుంటే చెయ్యొచ్చండి. ఎందుకంటే కొంచెం వల్గర్గా థంబ్నెయిల్స్ డిజైన్ చేసి మసాలా యాడ్ చేసి చేయొచ్చు. నెవర్ విల్ డూ దట్ అండ్ విల్ నెవర్ డూ దట్. అంతే, ఇప్పుడు చేయదలుచుకోలేదు, చెయ్యము. అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళలేదు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ పెడితే చాలా వ్యూస్ వస్తాయి. బట్ నో మేమైతే అంటే కాన్ఫిడెంట్గా చెప్పగలం ఏంటి అని అంటే, ఫ్యామిలీగా బ్యాంకాక్ ఆర్ థాయిలాండ్ ట్రావెల్ చేసి క్లీన్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళు మేమే ఉన్నామేమో అని మేమైతే ప్రౌడ్గా చెప్పుకుంటాము. అంటే మీరు నో అని చెప్పండి చూద్దాము. అండ్ కమెంట్స్ కూడా చేశారండి, ఏమనంటే టీనేజర్స్ని తీసుకువెళ్ళొచ్చా, బ్యాంకాక్ సేఫేనా, పర్లేదా అంటే వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా. మనం స్పెషల్గా ఏం ఎడ్యుకేట్ చేయలేదు, బట్ వాట్ దే సీ అక్కడ ఆ అట్మాస్ఫియర్కి వాళ్ళకి ఏదో ఒక థాట్ వస్తూ ఉంటుంది, తీసుకెళ్ళొచ్చా సేఫా కదా అని అడిగారు. కానీ వాళ్ళే మళ్ళీ ఏం కమెంట్ చేశారనంటే, మీ సిరీస్ అంతా చూసిన తర్వాత ఫ్యామిలీగా మేము థాయిలాండ్ వెళ్ళొచ్చు. బికాస్ పుట్టింగ్ అపార్ట్ ఆ వల్గారిటీ అంతా పక్కన పెడితే దేర్ ఇస్ సో మచ్ ట్రెడిషన్, కల్చర్, ఫుడ్, థాయిలాండ్ ఏమంటారు ఆ బ్యూటీని అంతా అయితే మేము క్యాప్చర్ చేసాం, చూపించడం జరిగిందండి. సో దిస్ ఇస్ వాట్ కెప్ట్ us డ్రైవింగ్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మేము ఏదైతే చూస్ చేసుకున్నామో అది ఒక సాహసమనే చెప్పాలి. ఎందుకు అంటే ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం, ఆ ట్రావెల్ వ్లాగ్స్ పెట్టడం, కంటిన్యూస్గా ట్రిప్స్ చేయడం అనేది నాకు తెలిసి తెలుగు ఫ్యామిలీ అదే యూట్యూబ్ ఫ్యామిలీలో లేదు. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఎవరో మమ్మల్ని పాయింట్ చేసి ఈ విషయం చెప్పిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, మీరు ఎవరో టచ్ చేయని ఏరియాలోకి వెళ్ళారు అని. అది ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది. మేము ఏంటంటే ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వీడియోస్ తీద్దాము, అవి మనకి ఉంటుంది, చాలామందికి ఉపయోగపడుతుంది, చాలామంది మనల్ని రికగ్నైజ్ చేస్తారు, ఏదైనా ఛాలెంజింగ్ చేయాలి కదా అని దీంట్లోకి వచ్చాము.
వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇది చాలా ఛాలెంజింగ్ అని. ఎందుకంటే ఒక్కరు మలేషియాకి రావాలంటే ఇలా ముందు రోజు అనుకుంటే నెక్స్ట్ రోజు వచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ ఫ్యామిలీగా రావాలంటే చాలా అవసరం అండి. మీకు ఏమేమి ప్యాక్ చేసుకున్నాం అవన్నీ తర్వాత వీడియోస్లోకి వస్తాయి కదా. కాబట్టి ఇంకోటి ఏంటి అంటే మేము ఎవరిని కాపీ చేయలేదండి. సో కాపీ చేయడం అనేది విషయాన్ని కాపీ చేయవచ్చు కానీ మొత్తం మక్కి దించకూడదు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు కోలాలంపూర్ ప్లేస్ చూపించాలండి. మేము ఒక్కలమే కాదు, చాలా మంది యూట్యూబర్స్ కోలాలంపూర్లో పెట్రోనాస్ టవర్స్ ని చూపించుండొచ్చు. మేము అదే చూపిస్తాం. బట్ మా స్టైల్ మాకుంటుంది. అంటే ప్లేస్ చూపించడం అనేది ఇప్పుడు వేరే ఏదన్నా ప్లేస్ నేను ఎక్స్ప్లోర్ చేసిన ఎవరికి తెలీదు, ఈ ప్లేస్కి మనం వెళ్ళి చూపించాలనేది కరెక్టే. కానీ మేము చేసినట్లే చేసిస్తే అది కాపీ అవుతుంది. అలాగే మేము ఎవరిది కాపీ చేయలేదు, మా ఓన్ స్టైల్ అంటూ మేము క్రియేట్ చేసుకున్నాము. మేము ఎలాగైతే న్యాచురల్ గా ట్రావెల్ చేస్తామో అదే మీకు చూపించడం అయితే జరిగిందండి. సో ఎప్పుడు కాపీ కంటెంట్ అయితే ఎప్పుడు చేయలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. మీకు తెలుసు ఎందుకు అనంటే కాపీ కంటెంట్ చేస్తే ఆ కాపీ చేసేవాడు ఉండాలి మనకి, ఎప్పుడు ఆల్వేజ్ ఉండాలి. అంటే అది చేస్తుంటే మనం కాపీ చేసి చేస్తుంటే, కాబట్టి అలాగే ఎప్పుడు చేయలేదండి. సో అది మీకు తెలుసు. ఎప్పుడు మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు. కాబట్టి ఇంత వచ్చిన తర్వాత ఒక మాట మీతో చెప్తే బాగుంటుందని, అది కూడా ఈ ట్రిప్లో చెప్తే బాగుంటుందని మేము ఇలా షేర్ చేసుకోవడం అయితే అవుతుంది. నువ్వు ఫుల్గా కవర్ చేస్తున్నావు, కట్ చేయట్లేదు. ఒకసారి నేను ఒక యూట్యూబర్, అది ఎవరో తెలీదు, అతను యూట్యూబర్ కాదు, అతను ఒక టెక్ గై అనమాట. అతను కొన్ని పోస్టులు రాస్తూ ఉంటారు. పోస్టులు రాస్తూ ఉంటే ఆ పోస్ట్ని కొంతమంది కాపీ చేసి వాళ్ళు కూడా పెట్టుకుంటే ఇంకొకరు కంటెంట్ కాపీ చేయడం తప్పండి అది. ఎందుకంటే అది వాళ్ళ అసెట్, వాళ్ళ ఓన్. అయితే ఇప్పుడు దీంట్లో ఈ కాపీలో 2 ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను అనుకోండి, మిమ్మల్ని చూసి, అంటే పేదోళ్ళకి హెల్ప్ చేశాను, అదే కాపీ చేసి నేను చేశాను అనుకోండి, మంచి పనే కదా, కాపీ కదా, మంచిదే. దొంగతనం చేశాడు అనుకోండి, కాపీ చేస్తే అది తప్పు అవుతుంది. సో ఈ కాపీలో ఇది కూడా ఉంది. సో అతను చాలా ఫీల్ అయిపోయి చాలా ఏమంటారు మాటలు అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, మీ మాటలు చాలా బాగున్నాయండి, మీరు రాసే మాటలు, మీ దాని వరకు కంటెంట్ మీ ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ వరకే ఆ మాటలు, అంటే రాసిన మాటలు ఉండిపోతే అక్కడ మీకు 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటే 1 లక్షకే రీచ్ అవుతుంది. ఒకవేళ చాలామంది కాపీ చేసి అదే పెట్టారనుకోండి, మీ పేరు లేకపోయినా పర్లేదు, కానీ మంచి అనేది వెళ్ళిపోతుంది, చాలా మందికి స్ప్రెడ్ అయిపోతుంది కదా. వాళ్ళు ఏం దాని నుంచి డబ్బులు ఎర్న్ చేసుకోవట్లేదు కదా. అంటే మంచి మీరు ఇస్తేనే మంచా, వేరే వాళ్ళు ఇస్తే మంచి కాదు కదా. మీ పోస్ట్ వల్ల మీ పోస్టులు కాపీ చేసుకునేంత విధంగా ఉన్నాయంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సో అలాంటి హ్యాపీనెస్సే మాకు అండి. ఎందుకంటే మమ్మల్ని కాపీ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మేము కాపీ చేయబడగలిగేంతగా ఉన్నాము అని వీఆర్ హ్యాపీ. అంటే నేను అక్కడ కూడా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మక్కి దించకండి, కాపీ చేయండి, ఇన్స్పైర్ అవ్వండి, మీ ట్రావెల్ చేయండి. సో అది చూపించండి. బట్ మక్కి దించితే అంటే ఒరిజినల్ అలా ఉంటుంది, బాగోదు. మేము కూడా నేర్చుకుంటాం, చాలా మంది దగ్గర చూస్తాం, ఇలా చేయాలని అనుకుంటాం. సో మనం ఎలా చేస్తామో దాన్ని అలా చేస్తాం. ఇప్పుడు వేరే వీడియోస్ ఏదైనా చూసారనుకోండి, వంశీ కానీ, షనా కానీ, లేకపోతే జోషి కానీ, వాళ్ళ టేక్స్ ఎలా తీస్తున్నారు, ఒకే యాంగిల్లో తను ఇప్పుడు ఇలా కూర్చున్నామండి, కానీ మాట్లాడేటప్పుడు సైడ్ నుంచి ఒక టేక్ వస్తుంది, ఫ్రంట్ నుంచి ఒక టేక్ వస్తుంది. మేము ఇంట్రో మూమెంట్తో చేసాము. ఇప్పుడైతే ఎక్కువసేపు మాట్లాడేటప్పుడు కూర్చున్నాం, మీకు మా ఇంట్రోస్ ఎప్పుడు మూమెంట్లో ఉంటాయి. సో ఇలాంటివి నేర్చుకుంటాం. వేరే వాళ్ళు ఎలా తీస్తున్నారు, కెమెరాస్ వాడుతున్నారు, కాపీ చేస్తాం. మేము వాడగలం, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండి. అంటే ఫోటోగ్రఫీ నా హాబీ, లేకపోతే నా ఉద్యోగం కాదు, ఎప్పుడు నేను ఫోటోగ్రాఫర్గా పనిచేయలేదు. బట్ నాకు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వచ్చు, అన్నీ చేయగలను. పిల్లలతో ఆ ఎక్విప్మెంట్ క్యారీ చేసి నేను చేయలేను. కాబట్టి ఎప్పుడు ఎవ్రీ టైం లెర్న్ అండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం. బట్ గుడ్ టు లెర్న్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్. కానీ మక్కి దించం. సో అది కూడా మీరు మా కంటెంట్లో మీరు చూడగలుగుతారు. సో క్లారిటీ ఇస్తాం అనమాట, అంతే. సో ఫైనల్లీ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ గ్రోయింగ్ డే బై డే. బట్ మా మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వాలండి. దట్ విల్ బీ మోర్ అండ్ మోర్ ఎంకరేజింగ్ ఫర్ అస్ ఆల్సో.
ఐ హోప్ మేము అది తొందరలోనే రీచ్ అవుతాం. ఎందుకు అని అంటే వీఆర్ గివింగ్ క్లీన్ అండ్ గుడ్ కంటెంట్ అండి. సో చాలా మంది మాకు అదే చెప్తున్నారు, ఫ్యామిలీగా చూస్తున్నామండి మీవి అనేసి అని. సో ఈ రోజుల్లో ఆ క్లీన్ కంటెంట్ దొరకట్లేదు అని చాలా మంది మాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు. మార్నింగ్ టీ తాగినప్పుడు, ఈవినింగ్ టీ తాగినప్పుడు ఫ్యామిలీస్తో చూస్తున్నామని కూడా చెప్తున్నారు. సో అలా చేసినప్పుడు అనిపించింది, సో వీఆర్ ఇన్ దేర్ హార్ట్స్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ వీల్ కీప్ యూ ఇన్స్పైరింగ్ బై ట్రావెలింగ్ యాజ్ ఫ్యామిలీస్ యాజ్ వెల్. మా క్రిసి హాయ్ చెప్తాడంట. క్రిసి ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. క్రిసి చెడ్డీ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? మేము చాలా అదే మాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మాకు రెగ్యులర్గా మెసేజెస్, ఇప్పుడు ఈ వీడియో చూసారనుకోండి, చూసి వెంటనే ఇన్స్టాలో మాకు మెసేజ్ చేస్తారు. అలాగే ఫేస్బుక్లో. సో షార్ట్ ఫామ్ వీడియోస్ లేకపోతే కొన్ని డీటెయిల్స్ అన్నీ మేము ఇన్స్టాలో ఇస్తాము. కాబట్టి ఆ 3 ఛానల్స్ ఫాలో అవ్వండి. అంటే ఇన్స్టాగ్రామ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అని ఉంటుంది, అలాగే ఫేస్బుక్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అని ఉంటుంది. మరొక విషయం అండి, తెలియకపోతే ఇకో ఛానల్ ఉంది కదా, ఇకో ఛానల్ మనం వ్లాగ్స్ కోసం చేసాం, అది వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు కదా, రేపు లేకపోతే ఈవినింగ్కో, ఈ వీడియో చూసిన ఈవినింగ్కో మీకు ఆ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అవ్వబోతుంది, మేబీ లేకపోతే రేపు మార్నింగ్కి. సో ఆ ఛానల్ కూడా మీరు చెక్ చేయండి. ఆ ఛానల్ కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ అదేనండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీయే. రెండిట్లకి అదే ఇన్స్టాగ్రామ్, అదే ఫేస్బుక్. కాబట్టి రెండిట్లకి సంబంధించిన కాంటాక్ట్స్ కూడా మీరు అక్కడే చేయొచ్చు. అలాగే మన తమ్నైల్స్ షనాయ్ చేస్తున్నాడు. ఎవరికైనా ప్రొఫెషనల్ తమ్నైల్స్ కావాల్సితే షనా నెంబర్ కింద ఇచ్చాను, చూడండి. వన్స్ అగైన్ హాయ్ ఫ్రమ్ మలేషియా, బాయ్ ఫ్రమ్ మలేషియా, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బిజీ బీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండి, అస్సలు ఖాళీ ఉండదు. ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ అండి, యాక్టివ్, రెస్పాన్సిబుల్ అండ్ చాలా నాలెడ్జ్ ఎక్కువ. ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే చాలా గుర్తు పెట్టుకుంటాడండి. ఏంటది? అన్న చెడ్డీని కూడా చూడమంటున్నారు. వీళ్ళకి జాకీలో కొన్నానండి ఈ బాక్సర్స్, సరదాగా అంటే ఫ్రీగా ఉంటారు అని. సో చాలా నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, లాస్ట్ టైం అది లేదు డాడీ, కలర్ మారిపోయింది, ఆ కలర్ మారింది. చెప్తాడు. ఈ ఫ్లోర్ నుంచి చూసినప్పుడు కింద స్కూల్ ఉండేది, పిల్లలు అసెంబ్లీ అది చేసినప్పుడు మేము చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు చెప్తున్నాడు, డాడీ కలర్ మారింది, చుట్టూరు అట్మాస్ఫియర్ మారింది. సో వీళ్ళు ఎలా నేర్చుకుంటారు, వీళ్ళు ఎలా చదువుతారు, వీళ్ళకి ఎలా నేర్పిస్తాం అనే వ్లాగ్స్ దాంట్లో రాబోతున్నాయి. ఆ ఛానల్ చూడండి. ఇది ఇంకా వీడియో పెద్ద అయిపోతుంది, ఇక్కడతో క్లోజ్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సపోర్టింగ్ అండ్ మలేషియా సిరీస్ 2 రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ దట్. 5-6 days లో స్టార్ట్ అయిపోద్దండి.